బాబు టీములో నాగబాబు ఇంతకీ మంత్రిత్వ శాఖ ఏంటి? జనసేన నాయకుడు, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబును హస్తినాకు పంపుతారని ప్రచారం జరిగింది. అంటే రాజ్యసభకు పంపుతారని వార్తలు వచ్చాయి. అయితే ఊహించని విధంగా హస్తినాకు కాకుండా అమరావతికే పంపించారు. చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబు ప్రవేశించడం ఖాయమైంది. అయితే ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు కాబోయే మంత్రిగా నాగబాబుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మాట విరుపు, లౌక్యం నాగబాబు సొంతం. అందులో సందేహం లేదు. విషయం ఏదైనా నాగబాబు చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆయన చేసే కామెంట్లు కూడా ఆలోచింపజేస్తాయి. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలను తనదైన శైలిలో లైన్ లో పెట్టిన ఘనత కూడా నాగబాబు సొంతం. ఎవరిని నేరుగా తిట్టినట్టు ఉండదు, అలాగని బుజ్జగించినట్టు కూడా ఉండదు. ఆ వాక్యంలో అంత బలం ఉంటుంది. అందరూ గప్చుప్ అయిపోతారు. పిఠాపురంలో వివాదం తలెత్తినప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలా మాటకారితనంతో ఆకట్టుకునే మంత్రులు ఇప్పుడు ఒకరిద్దరు తప్ప పెద్దగా లేరనే చెప్పాలి. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా లేదా తనకు నచ్చిన ఏ విషయాన్ని అయినా తనదైన స్టైల్లో చెబుతుంటారు ఈ మెగా బ్రదర్. సబ్జెక్టు పరంగా మాట్లాడేవారు కన్నా ఆకర్షణీయంగా మాటలకు పదుపు పెట్టేవారు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు మంత్రివర్గంలో నేరుగా అడుగు పెట్టే నాగబాబు ఈ లోటును తీర్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ విధానాలపై అనేక సందర్భాల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు టీంలో సరికొత్త మంత్రిగా నాగబాబు ఎలాంటి పంచులు విసురుతారు అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఏ శాఖ కేటాయిస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తారు. ఈ మెగా బ్రదర్ తనదైన మార్కును ఎలా చూపిస్తారో మరి.